45 డిగ్రీల ఎండ దాటితే ఒక మనిషి జస్ట్ ఆ సూర్యుని తట్టుకోవడమే కష్టం. అట్లాంటిది ఒక ఆది పరాశక్తి శరీరం మీదకి ఆహ్వానించినప్పుడు ఆ శక్తిని ఎవరు తట్టుకోవాలి? దేవుళ్ళు అనేది ఒక మనిషి శరీరం పైన రావడం పాత్రలు అనుకోవచ్చా? ఒక మెరుపుకే అంత భస్మం అయితే అమ్మవారు ప్రత్యక్షంగా నీ ఒంటి మీదకి వస్తుందంటే ఇంకా బీభత్సంగా అయిపోతుంది కదా. కుంభమేళలో దాదాపుగా కోట్లాది మంది అఘోరాలు తాంత్రికులు వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. తర్వాత ఈ విధంగా కుంభమేళ జరిగే టైంలో కనిపిస్తే మళ్ళీ కుంభమేళ అయిపోయిన తర్వాత అస్సలు కనబడరు. వాళ్ళ అల్టిమేట్ మోటివ్ ఒకటే ఉంటుంది, వాళ్ళ ఆత్మ పరమాత్మగా కలవాల్సింది. ధర్మాన్ని రక్షించడానికి ఎక్కడికైనా ప్రయాణిస్తారు. వాళ్ళకి శస్త్రము తెలుసు, హస్త్రము తెలుసు. మానవ శక్తికి -1, 2, 3 డిగ్రీస్ సెంటిగ్రేడ్స్ తట్టుకునే కెపాబిలిటీ ఉండదు. అదే అఘోరి సాధన చూడండి, మీరు -14 డిగ్రీస్ ఉన్నా కూడా అదే మంచు కట్టిపోయి మొత్తం శరీరం అంతా గడ్డగట్టిపోయినా కూడా వాళ్ళు అదే ప్రక్రియ సాధన చేస్తారు. జీవితం వాళ్ళకి అద్దు అని అనుకుని శివునికి అర్పితం చేసేసుకుంటారు. మీరు పూజ చేసే విధానంలో అఘోరాలు పూజ చేసే విధానంలో తేడా ఏంది? మీరు కూడా భస్మాన్ని పూసుకొని, మీరు కూడా పెద్ద పెద్ద ఎంటికలు చేసుకొని మీరు కూడా ఆ విధంగానే ఉంటారా? తాంత్రికులైనా అఘోరులైనా ఫస్ట్ మీరు గుర్తించాల్సింది ఏంటంటే మేము కూడా మనుషులం. సో తాంత్రికానికి అఘోరానికి తేడా ఏంటిది అని అంటే, తాంత్రికం వచ్చేసి జీవం అంటే భోగ భాగ్యాలు అనుభవించుకుంటా తాంత్రిక విద్య చేసుకోవచ్చు. అదే విధంగా మన పూజా విధానం కూడా ప్రతి ఒక్క మనిషి ఆచరించవచ్చు. చనిపోయే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా బ్రతికించే శక్తి తాంత్రికం. అట్లాంటప్పుడు అసలు మరణం అనేది ఉండదు కదా అండి. శవం బ్రతుకుతుందా అనే క్వశ్చన్ మీరు అడగకుండా లైవ్ లో చూస్తే మేము చేసే సాధన మీకే అర్థమైంది. శవం లేచి తాంత్రికంలో మీరు చేసేటువంటి ప్రక్రియ అనేది నాకు కావాలి. మీరు తెలుసుకొని ఏం చేస్తారు అంటే, మీరు ఏమన్నా తాంత్రిక విద్య నేర్చుకోవాలనుకున్నారా? మాతోని ధర్మ రక్షణ కోసం కొట్లాడతాము, నెగిటివ్ ఎనర్జీని రాకుండా ఆపేయగలుగుతాము.